ఇస్తారేమో, నేను తలవంతులు కాదుగా, ఎలా ఇవ్వాలి, నా వల్ల కాదు, సామర్థ్యం అనుకోవద్దు. మాసిదోనియ సంఘం నిరుపేద సంఘం. దేవుడు ఏం చేశాడు తెలుసా? వారు సిద్ధ మనసు ఇచ్చినప్పుడు దాన్ని అభివృద్ధి పరిచాడు. చెప్పడం హల్లెలూయా. తల్లి గమనించు, నీ తండ్రి గమనించు. అబ్రహాము కూడా అంతే. ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు ఆశీర్వదించడానికి ప్రారంభం చేశాడు. పిలిచిన పిలుపుకు లోబడినప్పుడు ఆశీర్వదించడం ప్రారంభం చేశాడు. నేనంటాను, ఈ లోక మర్యాద అనుసరించాడు, ఈ లోక గౌరవం అనుసరించాడు. దైవ భయం కలిగి ఈ గృహములో, ఈ ఆలయంలో, ఈ సంఘములో నీవు దేవుని యొక్క యాజమాన్యంలో ఒక వినియోగదారుడిగా ఉన్నప్పుడు, ఆయన ఇచ్చినటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకున్నప్పుడు, అబ్రహాము ఒక మాటతో తన జీవితాన్ని వినియోగించుకున్నాడు. మాసిదోనియ సంఘం ఒక అర్పణతో మార్పు చెందింది. ఇంకొక మాట చెప్తాను, మానవత్వంతో దైవత్వం కలిగినటువంటి ఈ మరియా, ఏ మరియా? 7 దయ్యముల బట్టి విడిపించబడినటువంటి మరియా. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఇదిగో బెతానియా గ్రామములో లాజరును బ్రతికించుకున్నటువంటి మరియా ప్రభు పాదాలు పట్టుకుని గోజాడుతా ఉంది, పెరుగులాడుతా ఉంది. తన వెనుక నుండి వచ్చి ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు విడిచి తన గురుత పాదాలను తుడిచింది. అచ్చటగామాంసమైనటువంటి అత్తర గుడ్డిని పగలగొట్టి ఆయన మీద పోసింది. దేవుని స్తోత్రం. ఎందుకు మరి అలా చేశారు అని అడుగుతామంటది. కృతజ్ఞత అండి. ఏమంటది? కృతజ్ఞత. నా సహోదరుడు బ్రతికించినటువంటి కృతజ్ఞత, నన్ను విడిపించినందుకు కృతజ్ఞత, ఆయన నా పాపములను కడిగినందుకు కృతజ్ఞత. దేవుని స్తోత్రం. ఇది కదా ఈ గృహములో, ఈ ఆలయములో, మన కుటుంబములో, మన సంఘములో పొందవలసినటువంటి నిజమైనటువంటి స్టీవర్షిప్, ఈ గృహ నిర్వాహకత్వం ఇదే కదా. కృతజ్ఞత కలిగి ఉండడమే గృహ నిర్వాహకత్వం యొక్క లక్ష్యం.